హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మే 14th అండ్ 15th తేదీలలో గల సమగ్రమైన ముఖ్య కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్, మే 11వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, మే 12వ తేదీన. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2024 థీమ్ ఏమనగా అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ద ఎకనమిక్ పవర్ ఆఫ్ కేర్. నెక్స్ట్, అందులోనే ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. లేడీ విత్ ద ల్యాంప్గా పేరుగాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 12వ తేదీని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, లక్ష్మీకాంతరావు గారు. నెక్స్ట్ వన్, ఇటీవల లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ మాణిక్రావు ఖాన్విల్కర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు నియమింపబడ్డారు. వారు ఎవరనగా సుఖ్ధీర్ సింగ్ సంధు, ఈయన ఉత్తరాఖండ్ రాష్ట్ర క్యాడర్ అధికారి. నెక్స్ట్ వన్, జ్ఞానేశ్వర్ కుమార్, ఈయన కేరళ రాష్ట్రానికి చెందిన క్యాడర్ అధికారి. నెక్స్ట్ వన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఎవరనగా కిషోర్ మక్వానా. నెక్స్ట్ వన్, ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమింపబడ్డారు అనగా ఆన్సర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్. నెక్స్ట్ వన్, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ జిందాల్ గారు నియమితులయ్యారు. తర్వాత క్వశ్చన్, సిబిఎస్ఈ చైర్పర్సన్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్, రాహుల్ సింగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అనగా శ్రీమతి షెఫాలి భి శరణ్ గారు నియమితులయ్యారు. ఈమె 1990 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం అధిపతి అయినటువంటి సదానంద్ వసంత్ దాతే గారు నియమితులయ్యారు. ఈయన 1990 బ్యాచ్కి చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఈయన 2026 డిసెంబర్ 31 వరకు తన పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి గారు. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, కమల్ కిషోర్ గారు. ఈయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ప్రపంచ హైడ్రోజన్ సదస్సు 2024 గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచ హైడ్రోజన్ సదస్సు 2024 వచ్చి ఫ్రెండ్స్ నెదర్లాండ్స్లో జరిగింది. ఇది మే 13 నుండి 15వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ 2024 విజేత ఎవరు? ఆన్సర్, జపాన్. మలేషియాలో మే 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఈ హాకీ కప్ని నిర్వహించారు. 1985, 1991, 1995, 2009 మరియు 2010 సంవత్సరాలలో మొత్తం 5 సార్లు సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీని భారతదేశం గెలుచుకుంది.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ 85వ గ్రాండ్ మాస్టర్గా శ్యామ్ నిఖిల్ అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. తమిళనాడు చెస్ క్రీడాకారుడైనటువంటి శ్యామ్ నిఖిల్ భారత 85వ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. భారత 84వ గ్రాండ్ మాస్టర్గా ఆర్ వైశాలి గారు, అదేవిధంగా భారతదేశ మొదటి గ్రాండ్ మాస్టర్గా విశ్వనాథన్ ఆనంద్ గారు ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ నగదు బదిలీ కోసం టీసీపేని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, థామస్ కుక్ ఇండియా వారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న 55 కాంక్రీ ఈ దేనికి సంబంధించినది? ఆన్సర్, ఇది క్రొత్తగా కనుగొన్నటువంటి గ్రహం. నెక్స్ట్ వన్, భారతదేశం అంతటా 4G సేవలను ఎప్పటి వరకు ప్రారంభిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించింది. ఆగస్టు నెల వరకు భారతదేశం మొత్తం 4G సేవల్ని అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఇస్రో లిక్విడ్ రాకెట్ ఇంజిన్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. ఆన్సర్, PS4. దీనిని తమిళనాడులోని మహేంద్రగిరిలో పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని గిరిజన కళా సాంప్రదాయాలను ప్రదర్శించే స్వదేశీ పేరుతో ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్, దుబాయ్లో. ఫ్రెండ్స్, ఇక్కడ మంజూసా కళ బీహార్ రాష్ట్రానికి, మిథిలా పెయింటింగ్ అనే కళ బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజన కళారూపాలు. నెక్స్ట్ వన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ అండర్సన్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్, ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్, చాడ్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్, ఇద్రిస్ డెబీ గారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవనగా చాడ్ రాజధాని ఎన్డి జమీనా, చాడ్ కరెన్సీ ఫ్రాంక్, చాడ్ రాష్ట్రపతి ఇద్రిస్ డెబీ, చాడ్ ఏ ఖండానికి చెందిన దేశం అనగా ఆఫ్రికా ఖండానికి చెందినటువంటిది. నెక్స్ట్ వన్, ఇటీవల 29వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డును సృష్టించినది ఎవరు? ఆన్సర్, కమీరిటా షెర్పా. ఇతనిని ఎవరెస్ట్ మెన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఇటీవల వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎక్కడ ICCCని ప్రారంభించింది? ఆన్సర్, న్యూఢిల్లీ. ఫ్రెండ్స్, ఇక్కడ ICCC అనగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. నెక్స్ట్ వన్, ఇటీవల చర్చల్లో ఉన్న క్యాంప్ డేవిడ్ ఒప్పందం ఏ 2 దేశాలకు సంబంధించినటువంటి ఒప్పందం? ఆన్సర్, ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇటీవల వార్తల్లో చూసిన హిండన్ నది ఏ నదికి ఉపనదిగా ఉన్నది? ఆన్సర్, యమునా నది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇటీవల IFFCO కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, దిలీప్ సంఘానీ గారు. ఫ్రెండ్స్, ఇక్కడ IFFCO అనగా ఇండియన్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. అదేవిధంగా ఈ IFFCOను స్థాపించినటువంటి సంవత్సరం ఏదనగా 1967. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అము స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.